సో అల్లు అర్జున్ గారి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అప్పుడే ఐ థింక్ దేశముదు రిలీజ్ అయినట్టుంది అండ్ వీ వెంట్ దేర్. నిజంగానే ఆ సినిమా నేను 5 సార్లు చూసాను థియేటర్లో. అది చెప్తే నమ్మలేదు అల్లు అర్జున్ గారు. టీనేజ్కి వచ్చాక వాట్ ఇస్ ద అడ్వైస్ యూ వాంట్ టు గివ్? అన్నీ ఎక్స్ప్లోర్ చేయమని చెప్తాను. ఓకే, ఏది వెనకాడకు, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ బట్ ఇన్ అ లిమిట్. యాజ్ అ డాటర్, మీ డాటర్ నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తావు? వాళ్ళు ఏదో నా ప్రాపర్టీ అన్నట్టు నాకు ఉండాలని లేదు. నిజంగా కూడా ఐ వాంట్ హర్, నాకు అన్ని చెప్తే చాలు. సో అమ్మ నుంచి నువ్వేంటి ఆశిస్తావు? పేరెంట్స్ నచ్చని విషయం ఏమైనా ఉంటుందా మీకు? సో నేను అందరికీ తెలిసింది ఇప్పటికే, నీకు అన్నీ చెప్తానని. బట్ ఒక్కటి ఇప్పటి వరకు ఎక్కువ చెప్పలేనిది, ఎక్కువ చెప్పుకోరు అందరూ. బట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ కూడా చెప్పాలి. అది చెప్పుకుంటూనే ఉంటాం మనం, అదే ప్రాబ్లం. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్. సభకు నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్. ఎందుకో తెలుసా? ఇది మంత్ ఎండ్ ఎపిసోడ్ కదండి. సో ఇవాళ ఆస్క్ డాటర్ ఎనీథింగ్. సో భావనకు కూడా తెలీదు నేను ఏం అడుగుతాను. సో ఈరోజు పిల్లలు ఎలా ఉంటారు, రైట్? ఎనీథింగ్ ఐ మైట్ ఆస్క్ యూ. సో రెడీ? ఫన్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్. ఆఫ్ కోర్స్, ర్యాపిడ్ ఫైర్, ఫన్ అన్నీ ఉంటాయి. డన్. సో రెడీయా? సో రివెంజ్, నేను అప్పుడు మామ్ అడిగాను కాబట్టి. ఎస్, సో దిస్ ఇస్ రివెంజ్ ఎపిసోడ్ అండి. సో భావాలు, మనోభావాలు అన్నీ మాట్లాడుకుందాం ఈ సంభాషణలో. షూర్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, రెడీ? రెడీ. అసలు ఈ మామ్ అండ్ మీ షో చేయాలి అని నీకు ఎలా అనిపించింది? ఫస్ట్లీ ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అన్ని టాపిక్స్ కాబట్టి, అదే కెమెరా ముందు చెప్తే ఎలా ఉంటుంది. అండ్ జస్ట్ మాట్లాడుకోవడమే కాదు, మనం ఏమన్నా లెర్నింగ్ ఇస్తున్నామా, అందరికి ఏమన్నా నేర్పుతున్నామా, ఎనీథింగ్ మన ఎపిసోడ్ నుంచి ఒకటైనా వాళ్ళు నేర్చుకుంటే దట్ ఐ థింక్ ఇస్ అ గ్రేట్ థింగ్ అని ఐడియా వచ్చింది. అండ్ మామ్ డాటర్స్ ఎవరు చేయలేదు ఇప్పుడు వరకు. దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. సో నీ ఐడియా కాబట్టి నేను అడిగాను. ఎందుకంటే మామ్ డాటర్ తరం మధ్య చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, డిఫరెంట్ ఫీలింగ్స్ ఉండొచ్చు. సో ఐ థింక్ ఈ షో ద్వారా మనము అన్నీ కూడా ఆడియన్స్కి చెప్పదలుచుకున్నాం కదా, మన కాన్వర్సేషన్స్ ద్వారా. మనల్ని చూసి వాళ్ళు కూడా ఇలానే కాన్వర్స్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతుంటే కరెక్ట్, ఇంకా హ్యాపీ. సో ప్రత్యేకమని ఎందుకన్నానంటే ఆస్క్ డాటర్ ఎనీథింగ్ అనేది అసలు ఇంట్లో కూడా మనం ఒక గేమ్ లాగా ఆడుకోవచ్చు. అవును కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, నీ కూతుర్ని, రైట్, సో నువ్వు ఎలాగా చూడాలనుకుంటున్నావు? డెఫినెట్లీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా. ఇండిపెండెంట్ అంటే జస్ట్ ఫిజికల్గానో ఎమోషనల్గా కూడా కాదు, ఫినాన్షియలీ ఇండిపెండెంట్ ఉండాలి. కరెక్ట్. ఎమోషనలీ, ఫిజికలీ, మెంటలీ అన్ని విధాల ఒక పర్ఫెక్ట్ కాకపోయినా ఒక మంచి వాల్యూస్తో ఉండి ఇండిపెండెంట్గా పెరిగితే అదే చాలు. సో నీ దృష్టిలో ఇండిపెండెన్స్ అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈ రోజుల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ ఎలా అయినా మనం ప్లాన్ చేస్తున్నాం ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కదా. కానీ ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఎస్పెషలీ ఫర్ మామ్ అండ్ డాటర్? అంటే ఇండివిజువల్గానా? లైక్ ఎస్, మామ్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఏంటి, డాటర్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఏంటి? అందరికీ ఒకటే. ఐ థింక్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ యాజ్ అ టర్మ్ నువ్వు అన్నట్టు అందరూ మాట్లాడుతున్నారు, సెలబ్రిటీస్. వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఎందుకు అంటే ఆ ఫీలింగే వేరు. మనం లాస్ట్ టైం కూడా దాని గురించి మాట్లాడుకున్నాము. బీ ఏబుల్ టు బీ ఇండిపెండెంట్ ఫైనాన్షియలీ, ఎవరిని ఒక పైసా అడగకపోవడం అన్నది నా ఉద్దేశంలో ఒక అచీవ్మెంట్. అండ్ మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఇప్పుడు చాలా మంది మొన్న నన్ను 2-3 years ముందు ఒక చిన్న అమ్మాయి కూడా నన్ను అడిగింది, అసలు యూనో ఆడవాళ్ళు ఆఫీస్కి వెళ్తారా అని అడిగింది. సో నేను షాక్ అయిపోయాను. సో ఆ క్వశ్చన్ నా కూతురు నన్ను అడగకపోతే అదే అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ కదా. సో అమ్మ నుంచి నువ్వేంటి ఆశిస్తావు? నా దగ్గర నుంచి ఏం ఆశిస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్, నేను అంటే జడ్జ్ చేయకుండా వినాలి. ఫస్ట్లీ తప్పులు ఏమైనా చేస్తే అవి తప్పుల్లా కాకుండా ఇట్ షుడ్ బి లైక్ అన్ ఆపర్చునిటీ కదా. తప్పులు అనేవి ఆపర్చునిటీ టు రీడు. కరెక్ట్. అలా చూసి గైడ్ చేస్తూ ఒక సపోర్ట్ సిస్టమ్ లా ఉండాలని నేను నీ నుంచి కోరుకునేది, ఇంకేం లేదు.
ఆసమ్. చూసారు కదండీ! ఏం అండ్ నా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో. కూతుర్ని అప్పుడప్పుడు చూసుకోవాలి. అది నాకు ఎలా అయినా బ్రేక్ ఇవ్వాలని. అది ఎలా అయినా ఉంటుంది కదా! యాహ్! యాస్ మచ్ టైమ్ యాస్ పాసిబుల్. సో, అమ్మమ్మలకి ఇవ్వాలనే అనిపిస్తుంది. యాహ్! బట్ వండర్‌ఫుల్. సో, మనం మాట్లాడుకుంటున్నప్పుడు జనరల్‌గా ఓకే. జనరేషన్ గ్యాప్ ఉంది అనిపిస్తుందా? నీతో నాకు పర్సనల్‌గా అనిపించలేదు. బట్ కొన్ని విషయాల్లో నీకు సోషల్ మీడియా ఇవన్నీ కొంచెం మీరు పువర్ గదా! ఆ విషయంలో. ఆ విషయంలో గ్యాప్ అనిపించిందేమో గానీ, బట్ ఐ థింక్ నువ్వు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం గానీ, అలాంటివి నాకైతే అనిపించలే. బట్ చాలా మందికి అనిపిస్తుంది. ఆ గ్యాప్ అయితే డెఫినిట్‌గా ఉంటుంది. ఇన్ సమ్ టాపిక్స్ అన్నీ కాపోయినా కొన్నిట్లో అయితే డెఫినిట్‌గా తెలిసిపోతూ ఉంటుంది ఎవిడెంట్‌గా. సో, దాన్ని ఒక వంతెనలా మనం పెట్టుకొని Correct. జస్ట్ కమ్యూనికేట్ చేసుకుంటే అది కూడా పోతుందేమో అని నా ఫీలింగ్. కరెక్ట్. సో, నువ్వు యాజ్ అ డాటర్ లేకపోతే మిగతా మీ ఫ్రెండ్స్ ఉన్నారు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. వాళ్ళు పేరెంట్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ ఏం చేస్తారు జనరల్‌గా? ఐ థింక్ టైం ఇవ్వాలని. చాలామంది నాకు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించే ఉంటుంది. అండ్ నా కూతురు కూడా నేను అదే అనుకుంటాను. రేపు అవును. పొద్దున ఆఫీస్‌కి వెళ్ళినా ఏం చేసినా అవును. నేను టైం ఇవ్వాలని అనుకుంటా. సో నువ్వు అడిగిన క్వశ్చన్‌కి అయితే డెఫినెట్లీ అదే. టైం ఇవ్వాలి, వాళ్ళు కూర్చొని మాట్లాడాలి, మనం చెప్పేది అర్థం చేసుకోవాలి. కరెక్ట్. బయటికెళ్ళాలి, ఫన్ టైమ్స్ ఐ థింక్ టైం ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు టైం కదా! కాబట్టి ద క్వాలిటీ ఆఫ్ టైమ్ ఎంత ఇంపార్టెంటో. దట్స్ డెఫినెట్లీ అ కంప్లైంట్. కరెక్ట్. అండ్ అది అవుతూనే ఉంటుంది ఏ జనరేషన్ అయినా నాకు తెలిసి. గ్రేట్. పేరెంట్స్‌లో నచ్చని విషయం ఏమైనా ఉంటుందా మీకు? సోషల్ మీడియా అది సరే. అది చాలా పేషెంట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు. బట్ అది కాకుండా నచ్చని విషయం ఎప్పుడైనా అనిపిస్తుందా యాస్ అ డాటర్? కొంతమంది వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. అది ప్రాబ్లం. వాళ్ళకే అన్నీ తెలుసు, మేమే కరెక్ట్. సో దానివల్ల మాకు అదే అనిపిస్తుంది కదా! మేము కరెక్ట్ అని మాకు అనిపిస్తుంది. పేరెంట్స్ కూడా వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళకి అనిపిస్తుంది. కరెక్ట్. థింక్ అక్కడే డిసగ్రీమెంట్స్ వస్తాయని నా ఫీలింగ్. ఓహ్! కరెక్ట్. కరెక్ట్. నేను కూడా ఆఫీస్‌లో చాలా మందితోటి మనం పనిచేస్తూ ఉంటాం కదా! డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. కరెక్టే. అది వాళ్ళు డెఫినెట్‌లీ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు. బికాజ్ మనం మేనేజర్స్ ఆ టైప్. బికాస్ అందరికి ఈగో ఉంటుంది. సో, సో ఎక్స్‌ప్రెస్ దానివల్ల ఎవరు ఏది కరెక్ట్ అనుకోరు. సో Correct. నచ్చని విషయం అదే. నాకు అన్నీ తెలుసు అనుకోకుండా ఈదర్ వే నేర్చుకోవాలి. చిన్న నేర్చుకోవాలి. పిల్లల నుంచన్నా మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. వెరీ నైస్. ఓకే. భవిష్యత్తు గురించి నీ ఆలోచన ఏమైనా ఉందా? నా భవిష్యత్తు గురించా? యాహ్! సేమ్ ఇప్పుడు వరకు ఎలా ఉన్నానో అలానే ఉండి మిస్టేక్స్ నుంచి నేర్చుకొని వాట్ కెన్ ఐ డూ బెటర్ అన్నది ఆలోచించుకుంటూ ముందుకెళ్దామని అనుకుంటున్నాను. నథింగ్ హ్యూజ్. నా కూతుర్ని బాగా యెస్. పెంచి యెస్. నా పేరెంట్స్‌తో ఫ్యామిలీతో టైం స్పెండ్ కరెక్ట్. చేసుకుంటూ ఆ ఫ్యామిలీ వాల్యూస్ అదంతా వాళ్ళకి నేర్పిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు. ఈ పాడ్‌కాస్ట్ ద్వారా బికాజ్ దిస్ ఈజ్ మామ్ అండ్ మీ Yeah. పాడ్‌కాస్ట్ ఏమైనా నాకు చెప్పాలనుకుంటున్నావా? ఇప్పటి వరకు చెప్పనివి ఎప్పుడు. సో, నాకు కూడా సర్ప్రైజ్ అండి. సో, ఏం చెప్తుందో భావన చూద్దాం. సో నేను అందరికీ తెలిసింది ఇప్పటికే నీకు అన్నీ చెప్తానని. బట్ ఒక్కటి ఇప్పటి వరకు ఎక్కువ చెప్పలేనిది, ఎక్కువ చెప్పుకోరు అందరూ. బట్ ఓహ్! చెప్పాల్సిన విషయం ఏంటంటే ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ అన్నీ చేసినందుకు. అండ్ చాలామంది చెప్పరు. సో అదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ లవ్ యూ టూ కూడా చెప్పాలి. అది చెప్పుకుంటూనే ఉంటాం కదా మనం. అదే ప్రాబ్లం. సో యా ఓకే. ఇప్పుడు నీ ఫేవరెట్ క్వశ్చన్. ఎందుకంటే నీకు చాలా ఇష్టమైన క్వశ్చన్ ఇది. నాకు తెలుసు. ఓకే. గెస్ చేయగలుగుతావా? ఫేవరెట్ హీరోనా? చెప్పేసిందండి. ఓకే. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో టాలీవుడ్‌లో? టాలీవుడ్. ఎందుకు ఇష్టం? అల్లు అర్జున్ నా ఫేవరెట్. దాని గురించి ఒక ఎపిసోడే చేయాలని ఉంటుంది. బట్ చేయలేం కాబట్టి. ఎందుకు ఇష్టం అంటే ఐ థింక్ స్క్రీన్ ప్రెజెన్స్. మీరు అల్లు అర్జున్ స్క్రీన్ మీద రాగానే విసిలేయాలనిపిస్తుందా? ఎస్. సో ఎందుకు ఇష్టం? స్క్రీన్ ప్రెజెన్స్. అంతే. Okay. డాన్స్, యాక్టింగ్ ఐ థింక్ ఇప్పుడు గ్లోబల్లీ అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్. సో టాలీవుడ్ హీరో కాదు యాక్చువల్లీ. యా బట్ ఈజ్ గ్లోబల్ హీరో నౌ. పుష్ప అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్. అదే చూసారండి. అల్లు అర్జున్ అనగానే చాలా పాయింట్స్ వచ్చేస్తాయి. సో హీస్ మై ఫేవరెట్.
నైస్. అండ్ దట్ విల్ నాట్ చేంజ్. అప్పుడు నేను క్వశ్చన్ అడిగాను కదా డిఫరెంట్ జనరేషన్స్లో ఎవరని. ఆ ఎపిసోడ్ మీరు చూడకపోతే ప్లీజ్ వాచ్ దాట్. నేను ఆస్క్ మామ్ ఎనీథింగ్లో అది అడిగాను. కరెక్ట్. బట్ నాకు మారారు. నీకు మారినట్టు నాకైతే ఇట్స్ ద సేమ్. ఓకే, గ్రేట్. సో అల్లు అర్జున్ గారి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? యా, సో ఒకసారి మమ్మీ ఐ థింక్ ఎప్పుడు చాలా చిన్నప్పుడు, నీ చాలా చిన్నప్పుడు. చిన్నప్పుడు, మరీ కూడా కాదులే, ఐ థింక్ ఐఎమ్ నాట్ సో ఓల్డ్, ఏదో ఒక 10-15 ఇయర్స్ ముందా ఎస్. తీసుకెళ్ళింది ఏదో ఒక కాంటాక్ట్ ద్వారా. అండ్ అప్పుడే ఐ థింక్ దేశముదు రిలీజ్ అయినట్టుంది. అండ్ వీ వెంట్ దేర్. నిజంగానే ఆ సినిమా నేను 5 సార్లు చూసాను థియేటర్లో. సో అది చెప్తే నమ్మలేదు అల్లు అర్జున్ గారు. బట్ ఇట్స్ ట్రూ, ఐ లవ్ దట్ మూవీ. అండ్ థ్యాంక్ యూ దానికి కూడా తీసుకెళ్ళినందుకు. ఐ లవ్ యూ టూ, థ్యాంక్ యూ టూ. సో నేను రిమైన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్. గ్రేట్. విన్నారు కదండి, ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి అమ్మకి, ప్రతి కూతురికి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి అని అనుకుంటారు, మాట్లాడలేకపోవచ్చు. సో ఇది చూసి మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా షేర్ చేయండి, Yes. కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ అమ్మాయిని ఏదైనా అడగాలి అనుకుంటే తప్పకుండా అడగండి. సో వన్ లాస్ట్ సెగ్మెంట్ విచ్ ఇస్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే, ఓకే, సో ఇవి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు, ఆప్షన్స్ ఇస్తావా? డిపెండ్స్. ఓకే, క్వశ్చన్ బట్టి నేను చేస్తాను. ఓకే, ఎస్, సో ఎక్కువ ఆలోచించకుండా వెంటనే సమాధానం చెప్పాలి. ట్రై చేస్తా. ఓకే, సో టెన్షన్గా ఉందా? అస్సలు లేదు. ఓ, లేదా? ఉదయం నచ్చుతుందా లేక రాత్ర? నైట్ కదా, నైట్ ఔల్స్. సెట్ పర్సన్. పొద్దున్న లేవాలంటే అసలు ఇప్పటికి లేవడం ఎప్పటికీ ఇష్టం లేదు. కష్టం. ఎప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉంటావు? జనరల్లీ నువ్వు ఎప్పుడు స్మైలింగ్ ఉంటావు, హ్యాపీగా ఉంటావు, బట్ ఎక్కువ హ్యాపీ ఎప్పుడు ఉంటావు? నా డాటర్కి ఏమన్నా ఇచ్చి తనకి ఏమన్నా నచ్చింది కొనిస్తే ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో నేను ఇచ్చినప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని అనమాట అప్పట్లో అయితే. 100%. తెలియదు కదా, Yeah. అప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కదా. అవును. ఓకే, నాకేంటి హ్యాపీ తెలుసా? టిపికల్గా ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటే నాకు చాలా ఇష్టం. నీకు ఎప్పుడైనా ఎవరి మీద చాలా కోపం వచ్చిందా? కొట్టాలి తిట్టాలి అన్న టైప్లో ఏదైనా వచ్చిందా? నా మ్యాథ్స్ టీచర్ మీద చాలా వచ్చేది స్కూల్లో. అసలు ఏంట్రా బాబు ఈ గోల, సరిగ్గా చెప్పేవారు కాదు, రాకపోతే నాకు అర్థమయ్యేది కాదు. సో చాలా కోపం వచ్చేది. ఇంట్రెస్టింగ్, అప్పుడు తెలియదు అసలు, చెప్పలేదు నాకు ఎప్పుడు Yeah. మ్యాథ్స్ అంటే భయం అని. భయం అని కాదు, మంచిగా అది చెప్తే నచ్చలేదు. బాగుండేదేమో. చాలా కోపం అయితే వచ్చేది డెఫినెట్లీ. పేరు ఏదైనా చెప్తావా? వద్దులే, ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు యాక్చువల్లీ. ఓకే, నీకు భయం అనిపించే విషయం ఏంటి? హారర్ మూవీస్ చూసినా నువ్వు భయపడట్లేదు, సో ఇంకేమైనా భయం ఉందా? సో ఎక్కడైనా నన్ను నేను అండర్ ఎస్టిమేట్ చేసుకుంటానా, తక్కువగా అనుకుంటానా? యూజువలీ నేను చాలా కాన్ఫిడెంటే, వచ్చిన రాపోయిన అబ్బో సూపర్ నేను చేసేస్తాను అంట. బట్ ఎక్కడైనా నాకు అది అండర్ కాన్ఫిడెంట్గా ఉండడం ఇష్టం లేదు, నాకు భయం. ప్లస్ ఆల్సో ఇప్పుడు నాకు డాటర్ ఉంది కాబట్టి ఎక్కడైనా తప్పు చేస్తున్నానా తన విషయంలో అన్న భయం రోజు ఉంటుంది. కరెక్ట్ కదా, అది ఎవరికైనా వర్తిస్తుంది యాక్చువల్లీ. సో వీ షుడ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్వ్స్, రైట్? కాన్ఫిడెంట్గా ఉండాలి. గుడ్. ఒక్క పదంలో నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు? ఇప్పుడే చెప్పాను కదా, కాన్ఫిడెంట్. నన్ను నేను అలా డిస్క్రైబ్ చేసుకున్నాను, నాకు ఇష్టం. వెరీ గుడ్. నువ్వు ఎక్కువగా టీచర్స్ ఉంటారు, యువర్ మామ్ డాడ్, మేమున్నాం, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళందరికంటే కూడా నువ్వు ఎక్కువగా ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు ఇన్నేళ్లలో? ఎక్కువగా ఎస్ ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ దిస్ పర్సన్ అని నీకు ఎవరైనా అనిపించారా? ఐ థింక్ ఒక్కరి నుంచి ఒకటి నేర్చుకున్నా. బట్ టాప్ 3 చెప్పాలంటే నీ నుంచి స్టార్ట్ చేస్తే డెఫినెట్గా పేరెంటింగ్ గురించి చాలా నేర్చుకున్నాను. నువ్వు నాకు చేసినవి ఎంతో అంత నేను చేస్తాను అనగాకి, అది రోజు నాకు మైండ్లో ఉంటుంది, ఇది నాకు చేసింది కదా నేను చేయాలి అని. అలాగే అమ్మమ్మ దగ్గర నుంచి నేను చాలా పేషెన్స్ నేర్చుకున్నా. ఓకే, బికాజ్ అంతకన్నా పేషెంట్గా నేను ఎవరిని చూడలేదు ఇన్నేళ్ళుగా. ఏ పని చేసినా అదే పేషెన్స్తో చేస్తుంది కాబట్టి. థర్డ్, మా హస్బెండ్, తనకి ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నా కూల్గానే ఉంటాడు, అసలు టెన్షన్ పడ్డు నాలా. సో అది నేర్చుకున్నా. టెక్నాలజీ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కదా మనం డిఫరెంట్ ఎపిసోడ్స్లో. సో మొబైలా లేక మొబైల్ లేకుండా ట్రావెల్ చేయడమా? మొబైల్ లేకుండా ట్రావెల్ చేయాలి, బట్ కెమెరా ఉండాలి, ఆ మెమరీస్ని క్యాప్చర్ చేసి మళ్ళీ వెనక్కి చూసుకోవడానికి.
మొబైల్ లేకపోయినా పర్లేదు బట్ కెమెరా ఉండాలి ట్రావెల్ చేసినప్పుడు. మాటలు ఇష్టమా? మౌనం ఇష్టమా? మాటలే ఇష్టం. బట్ అప్పుడప్పుడు మౌనం గూడా బావుంటుంది. డిప్లొమాటిక్‌గా చెప్పేస్తున్నావు ఆన్సర్‌లు మాట. ప్లాన్ చేయడమా? లేకపోతే టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్? ప్లాన్ చేయడమే. ఇప్పుడు మారింది నాకు. ముందు అలా స్పాంటేనిటీ ఉండేదేమో. బట్ మేబీ ఇప్పుడు పిల్లలొచ్చాక ఆర్గనైజ్డ్‌గా అన్ని పిల్లలు ప్లాన్ ముందరే. ఎందుకంటే ఐ ఆ! స్టిల్ రిమెంబర్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డెలివరీ అవుతుంది అనగా మీ ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు అన్నీ నువ్వు లిస్ట్ రాసి ముందరే పెట్టుకున్నావు. రెడీగా పెట్టేసుకుంటాను. ఇంకా 2-3 డేసో, 3-4 డేస్ ఉండింది అప్పుడు ఫర్ డెలివరీ. బట్ డేస్ ఏంటి వీక్స్. వీక్స్ ముందరే యాహ్! ఇది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి అని అప్పుడే బ్యాగ్‌లో సర్దిపెట్టి అదే ఇన్‌ఫాక్ట్ నాకు లిస్ట్. కూడా నేను ఎందుకు ఇబ్బంది పడ్డావు అని చెప్పి నాకు నీకు కూడా కూడా ప్యాక్ ప్యాక్ చేసేసాను. చేసి పెట్టేసావు. బికాజ్ యాహ్! యు నో అదే లిస్ట్ నా ఫ్రెండ్స్‌కి చాలా మందికి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు ఉపయోగపడింది. అదే గుర్తొచ్చింది. యాహ్! అది నువ్వు ఈజీగా వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది అవును. నువ్వు షేర్ చేస్తే. సో, ఆ ఇంకా వాళ్ళు ప్రెగ్నెన్సీ ఐ సా అప్పటి దట్. నుంచి మేబీ ఆ ప్లానింగ్ అన్నది యా బావుంది. ఇప్పుడు అదే బెటర్ అనిపిస్తుంది. స్ట్రక్చర్డ్‌గా ఒక ఫ్లోలో వెళ్ళడం ఆ అనేది రొటీన్, ఆ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఓకే. ఇంపార్టెంట్. ఒక్క అడ్వైస్ రైట్ మేబీ అనగా కొంచెం టీనేజ్‌కొచ్చాక వాట్ ఈస్ ద అడ్వైస్ యూ వాంట్ టు గివ్? అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయమని చెప్తాను. ఓకే. ఏది వెనకాడకు. ఎక్స్‌ప్లోర్ ఎవ్రీథింగ్ బట్ ఇన్ ఎ లిమిట్. అండ్ నేనిచ్చిన ఫ్రీడమ్‌ని మిస్‌యూజ్ చేయకని మాత్రం 100 టైమ్స్ చెప్తాను. ఓకే. ఓకే. అది ఈ 2 థింగ్స్ నాకిప్పుడు గుర్తొచ్చేది. ఇదైతే చెప్తాను. వెరీ నైస్. వన్ లాస్ట్ క్వశ్చన్. యాజ్ అ డాటర్ నీ డాటర్ నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తావు? యూఆర్ అ మామ్ నౌ రైట్? సో నువ్వేంటి ఎక్స్పెక్ట్ చేస్తావు? వన్ థింగ్ దట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హర్. జనరల్లీ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అంటారు, ఉండకూడదు. బట్ మనకు ఉంటుంది యాజ్ అ మదర్. ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇప్పుడు చాలామంది ఆలోచించి ఇప్పుడో అప్పుడో తెలీదు కానీ ఏదో పెద్దయ్యాక చూసేసుకోవాలి నన్ను అన్నీ చేసేయాలనుకుంటాం కానీ అది తప్పు. మనం కంట్రోల్ ఆర్ ఓనర్షిప్ మనకు లేదు వాళ్ళ మీద. దే ఆర్ ఇండివిజువల్స్. జస్ట్ మన ద్వారా వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళేదో నా ప్రాపర్టీ అన్నట్టు నాకు ఉండాలని లేదు. వెరీ గుడ్. నిజంగా కూడా ఐ వాంట్ హర్ నాకు అన్నీ చెప్తే చాలు. జస్ట్ ఇది అవుతోంది, ఇది చేస్తున్నాను. యా ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను కదా నా కూతురు పుట్టాక కూడా అలానే ఐ వాంట్ హర్ టు టెల్ మీ. దట్స్ సో ఇట్. ఆనెస్టీ అండ్ ట్రాన్స్పరెన్సీ, అంతే. ఐ థింక్ ఇవి ఉంటే ఐ చాలు. థింక్ సెట్. నాకు ఇంకా అసలు ఎక్స్పెక్టేషన్ జీరో. వెరీ అండ్ నైస్. నేను ఇచ్చిన వాల్యూస్ని వెరీ నైస్. ఎంతో అంత పాటిస్తే ఆచరిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అ మదర్. వెరీ గుడ్. సో ఆడియన్స్లో ఉన్న డాటర్స్కి కానీ సన్స్ కానీ ఏం చెప్పదలుచుకున్నావు? ఐ థింక్ మెసేజ్ ఇవ్వడానికి మనం ఏమీ నాట్ ఇట్స్ మూవీ కాదు Just like కదా. that, right? బట్ Just like ఐ థింక్ ఎవ్రీ వన్స్ డూయింగ్ గ్రేట్. ఓకే, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఇదేమి మీకు స్వతహాగా ఇది అంటే మార్చుకోవాలి. వాళ్ళు పేరెంట్స్ తోటి ఎస్పెషలీ మామ్ తోటి వాళ్ళు ఎలా ఉండొచ్చు అనేది మేబీ జస్ట్ సింపుల్ మెసేజ్ ఫర్ దెమ్. ఎలా ఉన్నారో అలానే ఉండండి. అండ్ అమ్మ చెప్పినట్టు అమ్మ ప్రేమ మారదు. ఇట్స్ గోయింగ్ టు బీ ద సేమ్. అది మీరు ఏం చేసినా ఎలా ఉన్నా కరెక్ట్. రైట్. సో Correct. జస్ట్ బీ ద సేమ్. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఎంత వీలైతే అంత. బయటికి తీసుకెళ్ళండి. బికాజ్ ఆ మెమరీసే మనకి ఎప్పుడూ ఉంటాయి. Correct. చాలా మందికి అమ్మలు నాన్నలు ఇప్పటికీ లేరు, విచ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్. సో ఆ తర్వాత రిగ్రెట్ ఉండకూడదు కాబట్టి ఇప్పుడే ఎంత స్పెండ్ చేయగలిగితే అంత స్పెండ్ చేసి మంచి మెమరీస్ ఇవ్వండి. అబ్సల్యూట్లీ. అండ్ యాజ్ పేరెంట్స్ మనం కూడా మన పిల్లల మాట వినాలి. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుసు అనుకోకూడదు. మనం విని వాళ్ళకి టైం ఇస్తే హ్యాపీగా ఉంటుంది. బట్ థ్యాంక్ యూ మంచి క్వశ్చన్స్ అడిగినందుకు. నెక్స్ట్ Pleasure. రివెంజ్ ఎపిసోడ్కి నేను కూడా రెడీగా ఉంటా. ప్లెజర్ ఈజ్ మైన్. ఎస్. సో సభ లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఈ మంత్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇది ఇంట్లో చేస్తే మాకు కామెంట్ చేయండి. ఏం క్వశ్చన్స్ మీరు నెక్స్ట్ టైం అడగాలనుకుంటున్నారో నాకు చెప్తే వీల్ ఆల్ మేక్ ఇట్. షేర్ చేసుకుంటాం మేము కూడా. థ్యాంక్ యూ. Thanks. నమస్తే. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్.